జై శ్రీ గణేష. మనం మహాభారతం చెప్పుకుంటున్నాం. ఎక్కడున్నాము? దుర్యోధనుడు పాండవుల్ని గేలి చేయాలని వెళ్ళాడు. కానీ గంధర్వుడి చేతిలో ఓడిపోయి చివరికి ధర్మరాజు ప్రాణభిక్ష పెడితే బ్రతికి బయటపడ్డాడు. దీనితో ధర్మరాజు భిక్షగా పెట్టిన ప్రాణాలు తనకొద్దని ఆత్మహత్య చేసుకోవాలనుకుంటున్నాడు. ఇంతవరకు చెప్పుకున్నాం కదా. ఇంకా ఈరోజు ఏ విధంగా జరిగింది, తర్వాత దుర్యోధను మనసు ఎలా మారిందనేది ఈరోజు మనం తెలుసుకుందాము. దుర్యోధనుడు తన రాజమహల్కి వెళ్లకుండా మధ్యలోనే ఆగి ఉంటాడు. సో ఈ సమయంలో దుర్యోధనుడు ఎక్కడున్నాడో తెలుసుకొని కర్ణుడు అక్కడికి వస్తాడు. కర్ణుడు అక్కడికి వచ్చి దుర్యోధనుని చూసి, దుర్యోధన నువ్వు అసలు ఎంత గొప్పవాడివి, నేను చేయలేంది నువ్వు చేశావు, ఆ గంధర్వుని ఓడించి వచ్చావా అంటాడు. ఆ సమయంలో దుర్యోధనుడు తల కిందికి దించుకొని ఉంటాడు. ఒక్కసారి కర్ణుడి వైపు చూసేసరికి అతని కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటాయి. అది చూసి వెంటనే కర్ణుడు, మిత్రమా ఏమైంది, ఏం జరిగిందని చెప్పినప్పుడు అప్పుడు జరిగిందంతా చెప్తాడు. గంధర్వుడితో యుద్ధము, ఓడిపోవడము, మళ్ళీ అర్జునుడు రావడము, యుద్ధం చేయడము, ధర్మరాజు ప్రాణభిక్ష పెట్టాడు. ఇదంతా చెప్పిన తర్వాత కర్ణుడు ఒక్కసారిగా ఇద్దరు ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడికి శకుని వస్తాడు. అదేవిధంగా శకునితో పాటు అక్కడికి దుశ్శాసనుడు వస్తాడు. దుశ్శాసనుడు రాగానే దుర్యోధనుడి కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. గబగబా వెళ్ళి తమ్ముడిని గట్టిగా కౌగిలించుకుంటాడు. కౌగిలించుకొని ఇలా అంటుంటాడు దుశ్శాసనుడితోటి, దుశ్శాసన, ఇక నుండి ఈ రాజ్యం నీదే, నువ్వే రాజువి. అమ్మా నాన్నల్ని జాగ్రత్తగా చూసుకో, తమ్ముళ్ళను జాగ్రత్తగా చూసుకో, గురువుల్ని ప్రేమతో చూసుకో, మన ప్రజలకి ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బంది రాకుండా నువ్వే రాజ్యం ఏలాలి అంటాడు. అసలు ఈ మాటలు అంటుంటే దుశ్శాసనుడి నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. కాసేపు అలా స్తంభించిపోతాడు. మళ్ళీ తర్వాత దుర్యోధనుడు ఇలా అంటుంటాడు, దుశ్శాసన, నేను లేను అన్నటువంటి లోటు ఎక్కడ కూడా కనిపించకూడదు, అన్నీ నువ్వై అందరినీ నువ్వు చూసుకోవాల్సి ఉంటుంది అని చెప్పడంతో దుశ్శాసనుడు వెంటనే కిందికి వంగి దుర్యోధనుడి కాళ్ళు పట్టుకొని వెక్కి వెక్కి ఏడుస్తాడు. అసలు అది నిజంగా అది చదువుతుంటే అబ్బా, అన్నదమ్ముల మధ్య వీళ్ళ మధ్య ఇంత ప్రేమ ఉందా అనిపిస్తుంది. దుశ్శాసనుడు దుర్యోధనుడి కాళ్ళు పట్టుకొని, ఏం మాట్లాడుతున్నావన్నా నువ్వు రారాజువి, నేను నీ సేవకుణ్ణి, నీ రాజ్యం నేను తీసుకోవడం ఏంటి, అసలు రాజ్యం తీసుకోవాల్సి వస్తే నేను ప్రాణాలైనా వదులుతాను, కానీ నీ రాజ్యాన్ని నేను తీసుకుంటానని ఎలా అనుకున్నావు, అయినా నువ్వేం మాట్లాడుతున్నావు అంటే, ఇలాంటివి ఎందుకు సినిమాల్లో సీరియల్లో చూపించలేదో నాకు అర్థం కాలేదు. కానీ నిజంగానే సహజంగా మనుషుల వాళ్ళ మనస్తత్వాల ప్రకారము ఆ సన్నివేశంలో ఇద్దరు కూడా ఒకరిని పట్టుకొని ఒకరు వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటారు. ఇంకా నేను చచ్చిపోతానని దుర్యోధనుడు అంటాడు. నిజానికి ఈ ఈ ఈ సన్నివేశాన్ని పెడితే లో ఉన్నటువంటి మంచితనం బయటపడుతుంది అనుకున్నారేమో, కానీ ఈ సన్నివేశాలు మనకి ఎక్కడా కూడా మామూలుగా సినిమాల్లో సీరియల్లో కనిపించవు. సరే, వీళ్ళు ఇలా ఏడుస్తుంటే కర్ణుడు వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ మీద చేయేసి, ఏంటి ఏడుపు, అయినా చనిపోసి నువ్వేం సాధిస్తావు, ఏం సాధించాలన్నా శరీరంతోనే కదా సాధించేది, సరే ఇప్పుడు నువ్వేమంటున్నావు, వాళ్ళు నిన్ను రక్షించారంటున్నావు అంతే కదా, వాళ్ళు జూదంలో ఓడిపోయినప్పుడు నీ బానిసలుగా ఉండాల్సిన వాళ్ళు, నువ్వు దయతలిస్తే వాళ్ళకి స్వేచ్ఛ వచ్చింది, అయినా వాళ్ళు ఉన్నది నీ రాజ్యంలో, రాజును కాపాడడం ప్రజలకు తక్షణ కర్తవ్యం, సరే వాళ్ళు నీ రాజ్యంలో ఉన్న ప్రజలు కాబట్టి నిన్ను కాపాడారనుకో, దానికి ఎందుకు ఇంతగా ఆలోచిస్తున్నావు అని చెప్పేసి కర్ణుడు ఏదో ఓదార్పు మాటలు చెప్తుంటాడు. కర్ణుడు ఏం చెప్పినా కూడా దుర్యోధనుడు ఏది పట్టించుకోడు. కానీ ఇక్కడ మనకి శకుని వచ్చి మాట్లాడతాడు. నిజంగా అద్భుతం. శకుని అనగానే ఎందుకు అంత విలనిజం చూపిస్తారు, అసలు శకుని పుట్టడమే విలన్గా పుట్టినట్టుగా మనకు అన్ని చోట్ల చూపిస్తారు సినిమాల్లో, కానీ నిజానికి శకుని ఇక్కడ మాట్లాడతాడు దుర్యోధనుడితోటి. దుర్యోధనుని దగ్గరకు తీసుకొని, దుర్యోధన, ఇప్పుడు నువ్వేమంటావు, వాళ్ళు నీకు చాలా మంచి చేశారు అని కదా నువ్వు అంటున్నావు, అంటే వాళ్ళు నీ మీద దయ తలిచారని నువ్వు అంటున్నావు కదా, ఇదే దయ నువ్వు ఇప్పుడు వాళ్ళ మీద చూపించు, వాళ్ళ అజ్ఞాతవాసాన్ని రద్దు చెయ్యి, వాళ్ళ రాజ్యాన్ని వాళ్ళకి అవసరమైతే ఇంకొంత ఎక్కువనేయి, ప్రజలంతా నిన్నే కొనియాడతారు కదా, అన్నాతమ్ముల మధ్యలో కక్షలు ఎన్ని రోజులు ఉంటాయి, నీకు పాండవుల గురించి తెలుసు కదా, ఒక్కసారి చేరదీయి, వాళ్ళని చేరదీసి చెయ్యూతనిచ్చావే అనుకో, జీవితాంతం నీ కోసం పనిచేస్తారు వాళ్ళు, ఇదంతా ఎందుకు, ఇంక అన్నీ వదిలేయి, నువ్వు ప్రాణాలే పోగొట్టుకుంటాను అన్న తర్వాత ఈ రాజ్యం ఎందుకు, మేమెందుకు, అందరం ఉండడం ఎందుకు, ఇంత చేసింది నువ్వు సంతోషంగా ఉండడానికి, నువ్వు సంతోషంగా ఉండనప్పుడు నిన్ను జీవితాంతము వాళ్ళు పెట్టిన ప్రాణభిక్ష ఇబ్బంది పెడుతుందన్నప్పుడు అంతకు రెండింతలు వాళ్ళకి ఇచ్చేసి నువ్వు ముందు దాని నుంచి బయటపడు, నువ్వు మంచిగా ఉంటేనే మేమందరం మంచిగా ఉంటాం, దయచేసి ఆత్మహత్య ఆలోచన తప్ప నువ్వు ఇంకేదైనా చెయ్యి అంటాడు.
అప్పుడు ఒక్కసారి దుర్యోధనుడు కూర్చున్న ప్లేస్ నుంచి మెల్లగా పైకి లేచి వాళ్ళందరినీ చూస్తూ ఇలా అంటాడు. ఇదంతా ఇక్కడ నిజంగా ఈ ఈ క్షణంలో దుర్యోధనుడు మాట్లాడినటువంటి మాటలైతే కనువిప్పు కలగడం అంటే ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది. ఎలా మాట్లాడతాడు తెలుసా? స్నేహితులకి సంతోషం ఇచ్చే విధంగా, శత్రువులకు భయపెట్టే విధంగా నేను ఇన్ని రోజులు బతికాను. ఇప్పుడు శత్రువు దయ తలిస్తే నాకు ప్రాణం వచ్చింది. ఈ ప్రాణాన్ని తీసుకెళ్ళి నేను ఎలా నా స్నేహితులకు చూపించను, ఎలా నా తల్లిదండ్రులకు చూపించను, ఎలా భీష్ముణ్ణి, ద్రోణుణ్ణి, కృపుణ్ణి వీళ్ళందరినీ అంటే ఎలా వాళ్ళ మధ్యలో తిరగను, ప్రజలందరూ నన్ను రారాజుగా కొలుస్తారు. అలాంటిది నేను ఇప్పుడు ఒకరి భిక్ష మీద బతికేవాడిగా ఉంటానా? అది నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీసేది కాదా? నేను అస్సలు ఉండను ప్రాణాలతో. అయినా ఇదంతా ఎవరి తప్పు కాదు, నా తప్పే. నాకింత విద్య ఉంది, ఏం లాభం? ఇంత చదువుకున్నాను, ఏం లాభం? ఇంత సంపద ఉంది, ఏం లాభం? కేవలం పాండవుల మీద కోపంతో చెడ్డదారిన పోయాను. అయినా ఒక్కటి మాత్రం నిజం, చెడ్డ పనులు చేసిన వాడికి చెడే జరుగుతుంది. ఇన్ని చెడ్డ పనులు చేసి నేనేం బాగుపడ్డాను? పాండవుల మీద కోపంతో నేను చేసినటువంటి పనులకి చివరికి నేనే నలుగురిలో తలెత్తుకోలేని పరిస్థితికి దిగజారిపోయాను. విరోధులను తలచిన వారిలే నాకు ప్రాణభిక్ష పెట్టారు. ఇంతకన్నా దారుణం ఏముంది? ఇవన్నీ కూడా నేను చేసిన తప్పులకి నా పాప ఫలితమనే అనుకుంటాను. దీనిలో ఎవరి తప్పు ఏమీ లేదు. కర్ణ, నువ్వు యుద్ధం నుంచి పారిపోయావనో, మీరందరూ మధ్యలో వదిలేసి వెళ్ళారనో నాకు ఎలాంటి కోపము లేదు. అసలు నాకు ప్రాణం మీద కానీ, డబ్బు మీద కానీ, రాజ్యం మీద కానీ దేని మీద ఆశ లేదు. దయచేసి నన్ను వదిలిపెట్టండి అంటాడు. దీంతో ఇంకా ఎంత చెప్పినా దుర్యోధనుడు మనసు మారకపోవడంతో వీళ్ళు ముగ్గురు కూడా దుర్యోధనుడితో, నువ్వు బ్రతికితే మేము బ్రతుకుతాం, నువ్వు చేస్తే మేము చేస్తాం, నీతో పాటే ఏడికైనా అని చెప్తారు. దీంతో దర్బార్ పలుచుకొని కూర్చుంటాడు ముందుగా దుర్యోధనుడు. ఈ దర్బార్ పలుచుకునే విధానం అంటే ఎక్కడ ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నప్పుడు ఇది ఒక ప్రాసెస్లా ఉంటుంది. ఒక దర్భపరచుకోవడం, దాని మీద కూర్చోవడం, శరీరం మీద ఉన్నటువంటి భ్రాంతిని అంతా వదిలేయడం, ఆ తర్వాత అగ్నిప్రవేశం చేయడం. దీనికి సంబంధించి అంటే క్లియర్గా రాయలేదు, కానీ ఇది ఒక ప్రాసెస్లో ఉంటుంది. దీని గురించి మీకు ఏమైనా నాలెడ్జ్ ఉంటే చెప్పండి. దాంతో ఏంటి, ఇప్పుడు దుర్యోధనుడు ఇంకా నేను చచ్చిపోతాను, ఇంకా నేను బ్రతకను అని చెప్పేసి మొండికెళ్ళి ఇంకా చావడానికి సిద్ధమైపోతాడు. ఇలా దుర్యోధనుడు కూర్చొని ఉంటకే ఒక పెద్ద రాక్షసి, కృతి దాని పేరు, అది చాలా పెద్ద పెద్ద కోరలతో వచ్చి దుర్యోధనుని ఉన్న పలంగా పట్టుకొని పాతాళలోకం తీసుకెళ్తుంది. అక్కడ దుర్యోధనుడికి ఎదురుగా రాక్షస రాజు అయినటువంటి శుక్రుడు ఉంటాడు. శుక్రాచార్యుడు వెంటనే దుర్యోధన్ని కౌగిలించుకొని, దుర్యోధన, నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు? అసలు నువ్వెవరో నీకు తెలుసా? నీ కోసం మేమంతా ఎంత కష్టపడ్డామో నీకు తెలుసా? అసలు ఇది నీకు పాండవులకి మధ్య జరుగుతున్న యుద్ధం అనుకుంటున్నావా? ఇది దేవతలకి రాక్షసులకి మధ్య జరుగుతున్నటువంటి యుద్ధము. ఇదంతా కూడా ఆ ఇంద్రుడు కపటంతో చేసినటువంటి పని. అసలు నువ్వు తెలుసుకోలేకపోతున్నావు నువ్వెవరో, నువ్వు ఎందుకు పుట్టావో, అసలు మేమంతా నీ కోసం ఏం చేశామో అని చెప్తాడు. అసలు ఇంతకీ దుర్యోధనుడు ఎవరు? అతని పూర్వజన్మ ఏంటి? అతనికి పాండవులకి ఉన్న శత్రుత్వం ఏంటి? అసలు మధ్యలోకి రాక్షసులు, దేవతలు ఎందుకు వచ్చారు? ఏం జరిగింది? ఏం జరుగుతుంది? అసలు ఏం చెప్పి శుక్రుడు మన దుర్యోధనుడి మనసు మార్చాడు? ఇది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. నేను మహాభారతం ఉన్నట్టు చెప్తున్నాను. 1,00,000 శ్లోకాలు కాబట్టి సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇది ఇంకా జరుగుతూనే ఉంది. మీకు నచ్చితే మాత్రం ఆశీర్వదించండి. అండ్ ఇప్పటి వరకు జరిగిన మహాభారతం స్టోరీ ఏంటో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. మహాభారతం ప్లేలిస్ట్ ఉంది, అందులో ఇప్పటి వరకు జరిగిన స్టోరీ అంతా ఉంది. మీకు నచ్చితే ఆశీర్వదించండి. థ్యాంక్ యూ. జై హింద్.